ప్రతి 10 ఏళ్లకోసారి మన దేశ జనాభాను లెక్కిస్తారని మనందరికీ తెలుసు. కానీ ఆ ప్రక్రియ వెనుక ఎంత పెద్ద వ్యవస్థ, ఎంత శ్రమ దాగుంటుందో ఎప్పుడైనా అనిపించిందా? ఇది కేవలం నంబర్లు లెక్కపెట్టడం కాదు, అదొక అద్భుతమైన లాజిస్టికల్ ఛాలెంజ్. ఈరోజు మనం జనాభా లెక్కల వెనుకున్న ఆ కనిపించని కళ గురించి కాస్త లోతుగా తెలుసుకుందాం. సరే, అసలు విషయంలోకొస్తే 100 కోట్లకు పైగా జనమున్న ఈ దేశంలో ఏ ఒక్కరినీ మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరినీ ఎలా లెక్కించగలుగుతారు? ఇదే అసలైన ప్రశ్న. దీని గురించే మనం ఈ విశ్లేషణలో చూడబోతున్నాం. ఒక్కసారి ఈ సంఖ్యను చూడండి. 140 కోట్లకు పైగా ప్రజలు. ఇంతమందిని లెక్కించేటప్పుడు చిన్న పొరపాటుకు కూడా తావుండకూడదు. ఇది ఎంతటి మహాయజ్ఞమో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ 100 కోట్ల లెక్కింపు వెనక ఉన్న ప్రాథమిక లక్ష్యం ఏంటి? చాలా సింపుల్. ప్రతి ఇంటినీ, ప్రతి కట్టడాన్ని కవర్ చెయ్యాలి. ఏదీ వదిలిపెట్టకూడదు. ఏదీ రెండుసార్లు లెక్కలోకి రాకూడదు. ఈ మొత్తం వ్యవస్థకు గుండెకాయలాంటి సూత్రం ఇదొక్కటే. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా, కానీ ఆచరణలో ఇది చాలా చాలా కష్టమైన పని. ప్రతి ఒక్కరినీ లెక్కించాలి, కాని ఒక్కరిని కూడా రెండుసార్లు లెక్కించకూడదు. ఈ బ్యాలెన్స్ సాధించడమే అసలైన సవాల్. మరి ఇంత పెద్ద సమస్యను ఎలా పరిష్కరిస్తారు? దానికి సమాధానం పెద్ద పనిని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టడం. ఇప్పుడు మనం ఆ పునాది నిర్మాణం ఎలా ఉంటుందో చూద్దాం. ఆ పునాదే ఇది, హౌస్ లిస్టింగ్ బ్లాక్, లేదా సింపుల్గా HLB. అంటే ఏంటంటే, ఒక ఎన్యూమరేటర్ అంటే గణన అధికారికి కేటాయించిన ఒక నిర్దిష్ట ఏరియా అనమాట. ఈ మొత్తం ప్రక్రియకు ఇదే స్టార్టింగ్ పాయింట్. HLBని డిఫైన్ చేశాక అందులోని ప్రతి భవనాన్ని గుర్తిస్తారు. ఇక్కడ భవనం అంటే మనం అనుకునే ఇల్లు మాత్రమే కాదు, అదొక సింగిల్ స్ట్రక్చర్. చిన్న గుడిసైనా, పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అయినా అదొక భవనమే, అందులో జనం ఉన్నా లేకపోయినా సరే. ఇక మనం ఇంకొంచెం లోతుగా అత్యంత సూక్ష్మమైన స్థాయికి వెళ్తున్నాం. అదే గణన గృహం. అంటే ఒక భవనంలో ఒక కుటుంబం నివసించే నిర్దిష్ట భాగం. ఉదాహరణకి ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ ఉందనుకోండి, అందులో 10 ఫ్లాట్లుంటే ఆ 10 ఫ్లాట్లు 10 వేర్వేరు గణన గృహాలు. చివరికి లెక్కలోకి వచ్చేది ఈ యూనిట్లే. సరే, ఈ బ్లాక్లు, భవనాలు, గృహాలు వీటన్నింటినీ ఎలా గుర్తుపెట్టుకుంటారు, ఎలా ట్రాక్ చేస్తారు? ఇక్కడే ఎన్యూమరేటర్ యొక్క అసలు పని మొదలవుతుంది. ఒక స్పెషల్ మ్యాప్ తయారు చేయడం. ఎన్యూమరేటర్ పని చాలా పద్ధతిగా సాగుతోంది. ముందుగా తమకు కేటాయించిన బ్లాక్ మొత్తం నడిచి దాని సరిహద్దులేంటో స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఆ ఏరియాలోని ప్రతి బిల్డింగ్కి, ప్రతి ఇంటికి ఒక యూనిక్ నంబర్ ఇవ్వాలి. మూడోది, ఆ వివరాలతో ఒక చేతిరాత మ్యాప్ గీయాలి. ఇక చివరిగా ఏ డైరెక్షన్లో నంబర్లిచ్చారో బాణం గుర్తులతో మ్యాప్ మీద క్లియర్గా చూపించాలి. ఎక్కడా కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఈ మ్యాప్ని మొదట పెన్సిల్తోనే గీస్తారు. ఎందుకంటే ఇదొక లివింగ్ డాక్యుమెంట్ అన్నమాట. ఫీల్డ్లో తిరుగుతున్నప్పుడు ఏవైనా కొత్త ఇళ్ళు కనిపించినా, మార్పులున్నా వెంటనే దాన్ని సరిదిద్దుకోవచ్చు. ఈ రకంగా చూస్తే ప్రతి ఎన్యూమరేటర్ కూడా ఒక ఆధునిక కార్టోగ్రాఫర్ లాంటివారే కదా. పేపర్ మీదంతా బాగానే ఉంది, కానీ మనందరికీ తెలుసు రియల్ వరల్డ్ ఎప్పుడూ అంత సింపుల్గా ఉండదని. మరి కొంచెం క్లిష్టమైన పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారు? ఇక్కడే అసలు సవాళ్లు మొదలవుతాయి. గణన మాన్యువల్ ప్రకారం కొన్ని ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఉదాహరణకు మారుమూల తండాలు, SC/ST కాలనీలు, రైల్వే ట్రాక్ల పక్కన, నదుల ఒడ్డున ఉండే ఇళ్ళు, అటవీ ప్రాంతాలు, ఇంకా సరిగ్గా సరిహద్దులు కూడా లేని సబర్బన్ లేఅవుట్లు. ఇలాంటి చోట ఒక్క కుటుంబాన్ని కూడా మిస్ కాకుండా చూడటం చాలా ముఖ్యం. అంటే ఇక్కడ ఎన్యూమరేటర్ పాత్ర కేవలం లెక్కలు వేయడమే కాదు, వాళ్ళు ఒక డిటెక్టివ్లా మారాలి. ఎంత మారుమూల ప్రాంతంలో ఇల్లున్నా సరే దాన్ని వెతికి పట్టుకుని మ్యాప్లో చేర్చాల్సిందే. సో, మ్యాప్ సిద్ధమైంది. కానీ ఆ పని అక్కడితో అయిపోదు. ఇప్పుడు చివరి, ఇంకా చాలా ముఖ్యమైన దశ ఉంది: ఫైనల్ మ్యాప్ వెరిఫికేషన్ మరియు సబ్మిషన్. ఎన్యూమరేటర్ గీసిన మ్యాప్ని ఒక సూపర్వైజర్ స్వయంగా తనిఖీ చేసి అంతా కరెక్ట్గా ఉందని ఓకే చెప్పేంతవరకు అది ఫైనల్ కాదు. లెక్క పక్కాగా ఉండాలంటే ఇలాంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చాలా అవసరం. ఒకసారి సూపర్వైజర్ ఆమోదించాక ఫైనల్గా 2 కాపీలు తయారుచేసి చార్జ్ ఆఫీసర్కు సబ్మిట్ చేస్తారు. ఆ క్షణం నుండి పెన్సిల్తో గీసిన ఆ సాధారణ పటం ఒక అఫీషియల్, అత్యంత కీలకమైన డాక్యుమెంట్గా మారిపోతుంది. చివరిగా
ఈ మొత్తం ప్రక్రియ వెనకున్న స్ఫూర్తిని మూలపత్రంలోని ఈ ఒక్క వాక్యం సరిగ్గా పట్టిస్తోంది. ఏ భవనాన్ని, గణన గృహాన్ని లేదా కుటుంబాన్ని వదలకుండా లేదా పునరావృతం చెయ్యకుండా. చూసారా, ఈ చిన్న వాక్యం వెనకే ఇంత పెద్ద వ్యవస్థ యొక్క కృషి దాగి ఉంది. కాబట్టి మనం చూసింది కేవలం ఒక మ్యాపింగ్ ప్రక్రియ మాత్రమే కాదు. చేతితో గీసిన ఈ చిన్న పటాలు మన దేశం గురించి, ఇక్కడి ప్రజలు ఎలా జీవిస్తున్నారనే దాని గురించి ఎలాంటి లోతైన కథలు చెప్పగలవో ఒక్కసారి ఆలోచించండి. ఆ గీతలు, నంబర్ల వెనుక ఒక దేశం యొక్క ఆత్మచిత్రం దాగుంటుంది.